Let's go to the word of God. Thank you, Holy Spirit. Thank you, Jesus. నీ నామానికి వందనాలు తండ్రి. We glorify your name, Father. We magnify your name, Lord Jesus. Empower your people. Empower your people, Lord. నీ బిడ్డలను దర్శించు ప్రభువా. నీ బిడ్డలతో మాట్లాడు తండ్రి. Speak to their inner man. Touch their secret lives. Touch their spiritualities, Father. వాళ్ళు పడిపోకుండా జారిపోకుండా నీ కుడి హస్తముతో పట్టుకో తండ్రి. And they need you, Father. వాళ్ళకు నువ్వు కావాలయ్యా. ఈ లోకపు క్రియల్లో కొన్నిసార్లు బిజీ అయిపోతున్నారేమో. బట్ స్టిల్ యు ఆర్ ద లార్డ్ ఫర్ దెమ్. నువ్వు వాళ్ళకి దేవుడు అయి ఉన్నావు తండ్రి. వారు నీ ప్రజలై ఉన్నారు. ప్లీజ్ కన్సిడర్ దెమ్ అండ్ లవ్ దెమ్ మోర్ అండ్ సేవ్ దెమ్ ఫ్రమ్ ఎవ్రీ ఇనిక్విటీ. వాళ్ళలో ఎవరూ కూడా కుటుంబాలలో ఇబ్బంది పడకుండా నీ మహిమతో, నీ కృపతో, నీ యొక్క ఆదరణ వారికి కలుగు చేయమని నా తండ్రి నేను స్తుతిస్తున్నాను. ఐఎమ్ రెడీ, ఫాదర్, టు స్పీక్ అబౌట్ యువర్ వర్డ్. లెట్ ద పీపుల్ ఆఫ్ గాడ్, let the children of God be ready to hear the word of God. Make your spirits ready. Make your vessels ready in the name of Jesus. మీ పాత్రలు సిద్ధపడును గాక. మీ పాత్రలు సిద్ధముగా ఉండును గాక. మీ ఆత్మ సిద్ధముగా ఉండును గాక. మీ మనస్సు సిద్ధముగా ఉండును గాక. మీ హృదయము సిద్ధముగా ఉండును గాక. In the name of Jesus, the name above all names. The name above all names. Father, touch them. Speak to them, Father. Let's go to Genesis. ఆదికాండము 5వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. This word, what I'm speaking today, will solve your past problems, and this word will solve your future problems also. Amen. Amen. Yeah. Let's go to that scripture. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతుషేలను 185 ఏండ్లు బ్రతికి లేమెకును కనెను. Let's see some things and also in English. Okay, let's see that scripture. 5:22 Genesis. And Enoch walked with God. And Enoch walked with God after he begat Methuselah. Okay. 300 years. 300 years. And begat sons and daughters. Okay. And all the days of Enoch. And all the days of Enoch were 360 and 5 years. Okay. 365 years. Okay. And Enoch walked with God. Enoch walked with God. And he was not, for God took him. He was not. ఆయన ఇంక లేడు, దేవుడు అతన్ని తీసుకువెళ్ళిపోయాడు. గ్రేట్. లెట్స్ సీ ఇన్ తెలుగు. ఇంకొకసారి చూద్దాం తెలుగులో. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు గనుక అతడు లేకపోయెను. Wow. There are very deepest secrets in this scripture. 65 years అయిన తర్వాత హానోకు బిడ్డల్ని కన్నాడు. ఎప్పుడు? 65 years అయిన తర్వాత బిడ్డల్ని కన్నాడు. ఆ తర్వాత బిడ్డల్ని కంటూ ఉన్నప్పుడు and all the days of Enoch were 365 years. Okay. ఎందుకు ఇక్కడ నంబర్స్ని ఫోకస్ చేస్తున్నాడు దేవుడు? Number 1, 65. Okay. Number 1 lived 65 years. And number 2, Enoch lived 365 years. 65 సంవత్సరాలప్పుడు హానోకు బిడ్డల్ని కన్నాడు.
ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడితో వెళ్ళిపోయాడంటే 365 years ఉన్నప్పుడు ఆయన ఇంకా లేడు అని బైబిల్ సెలవిస్తుంది. లెట్స్ రీడ్ దట్. యా. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఓకే, రీడ్ దట్ 22 scripture. హానోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆగండి, ఎంతకాలము హానోకు దేవుడితో నడిచాడంటే 300 years. ఈనక్ వాక్డ్ విత్ గాడ్ ఫర్ 300 years. అంటే 65 years వరకు అతని ఫ్యామిలీ, యూత్, తర్వాత తన కాలేజు, డిగ్రీ అన్నీ అయిపోయినాయి, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. మేబీ అప్పుడు దాకా అతను క్రిస్టియన్ అయి ఉండొచ్చు, బట్ అందరూ దేవుడితో నడవాలని రూల్ లేదు. మీరు పుట్టిన వెంటనే బ్యాప్టిజం తీసుకుంటారా? నో. పుట్టిన వెంటనే పరిశుద్ధాత్ముడు వండుకుంటారా? నో. చాలామంది బై బర్త్ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు. హానోకు కూడా దేవుని కుమారుడు అయి ఉండొచ్చు. బికాజ్ ఆదాముకి హానోకుకి పెద్ద ఇయర్స్ డిఫరెన్స్ ఏం లేదు, ఆ జనరేషన్ వాడే. ఈనోక్ మేబీ 5th chapterలోనే ఈనోక్ వచ్చేసాడు. దెర్ ఈజ్ నో జెంటైల్స్, అక్కడ అన్యులు లేరు. మేబీ ఈనోక్ వాజ్ ఎ క్రిస్టియన్, ఈనోక్ వాజ్ ఎ జ్యూ, యూదుడై ఉండొచ్చు. ఈనోక్ దేవుడు కుమారుడై ఉండొచ్చు. బట్ 65 years వరకు హానోకు దేవుడితో నడవలేదు. ఈరోజు చాలా మర్మాలు మీరు తెలుసుకోబోతున్నారు. టుడే యూ విల్ రిసీవ్ మెనీ రెవల్యూషన్స్. మెనీ చాలా రెవల్యూషన్స్ని మీరు ఈరోజు చూడగలరు, వినగలరు, వాటిని అనుభవించగలరు మీరు రోజు నుంచి. ఆమేన్. 65 years వరకు he was with the family and he created a family and he was having some children. కొడుకుల్ని కుమార్తెల్ని కంటున్నాడు. బట్ 65 years నుంచి 365 years వరకు దేవుడితో నడవడం స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 65 years he may received, I think so, he was and he took Holy Spirit baptism తీసుకున్నాడేమో నాకు తెలిసి. He was baptized with the Holy Spirit and he was baptized with the Holy Spirit fire and he was baptized after 65 solid years. మనం గమనించాలి, మనం చాలా ఇయర్స్ బతుకుతున్నాం ఈ భూమి మీద కదా. సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ 20s, 15, 30s, 40s, 50s and 60s. మేబీ మన అంత లైఫ్ దేవునికి ఉపయోగపడదు. గుర్తుపెట్టుకోండి, యువర్ 60 years may not be useful for God. Your 30 years may not be useful for God. Your 20 years may not be useful for God. మీ 20 సంవత్సరాలు దేవుడికి ఉపయోగపడిందా? నో. మీ 50 years దేవుడికి ఉపయోగపడిందా? నో 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 నో. మీ 70 years దేవుడికి ఉపయోగపడిందా? నో. మీ 80 years దేవుడికి ఉపయోగపడిందా? నో నో. మెనీ ఇయర్స్ మనం లోకముతో జీవించుంటాం, మెనీ ఇయర్స్ మనం ఫ్యామిలీతో జీవించుంటాం, మెనీ ఇయర్స్ మనము పిల్లల్ని కంటూ పోతుంటాం, మెనీ ఇయర్స్ మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, మెనీ ఇయర్స్ మనం ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. యు ఆర్ విత్ అ ఫ్యామిలీ, యు ఆర్ విత్ అ జాబ్, యు ఆర్ విత్ అ వాట్ ఎడ్యుకేషన్, బట్ నాట్ యు ఆర్ విత్ అ గాడ్. నువ్వు దేవుడితో లేవు. నీ చదువుతో ఉన్నావు, నీ ఉద్యోగంతో ఉన్నావు, నీ ఫ్యామిలీతో ఉన్నావు, నీ పిల్లలతో ఉన్నావు, నీ కుటుంబంతో ఉన్నావు, బట్ యు కాంట్ సే ఐ యామ్ విత్ గాడ్. యు కాంట్ సే దట్. యు కాంట్ సే ఐ యామ్ విత్ గాడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై రెవల్యూషన్. 65 years వరకు, 65 సంవత్సరాల వరకు హానోకు దేవుడితో నడవలేదు. ఇస్ దట్ క్లియర్? ఈజ్ దట్ క్లియర్? యా. మరి 65 years తర్వాత ఏమైంది ఇతనికి? వాట్ హ్యాపెండ్ టు ఈనక్ అండ్ వై హీ స్టార్టెడ్ వాకింగ్ విత్ గాడ్? నేను ఒకటే తెలుసుకున్నాను దీంట్లో, దేవుడు మనిషితో నడవడని అర్థమైంది.
హోప్ యు అండర్స్టాండ్. దేవుడు మనిషితో నడవడు, మనిషే దేవుడితో నడవాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? గాడ్ వోంట్ వాక్ విత్ యూ బికాజ్ యు ఆర్ నాట్ సుపీరియర్ దాన్ గాడ్. దేవుడు మీతో నడవడు. నాతో రాయ్యా అంటాం, సారీ. నాతో ఉండు అంటాం, సారీ. I was in meetings from last 4 days. The Holy Spirit told me there are 2 kinds of gospels. Outreachకి వెళ్ళినప్పుడు ఆన్ స్టేజ్ మీద దేవుడు ఒకటే మాట్లాడతాడు, జీసస్ లవ్స్ యూ అని. ఆమేన్. అవుట్రీచ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్టేజ్, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు, క్రూసైడ్ మీటింగ్స్ కానీ, పెద్ద పెద్ద సభల్లో కానీ, పెద్ద పెద్ద మీటింగ్స్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే విధానం అవుటర్ గాస్పల్ అండ్ ఇన్నర్ గాస్పల్. దేర్ ఆర్ 2 kinds of gospels. You need to know this. I'm out of the subject for 2 minutes. ఓకే, జాగ్రత్తగా వినండి. అవుటర్ గాస్పల్ అంటే బయటికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పినప్పుడు ఏం చెప్పాలి తెలుసా? జీసస్ లవ్స్ యూ. ఆమేన్. జాగ్రత్త నేర్చుకోండి. ఫ్యూచర్లో యూ విల్ బికమ్ ఎవాంజలిస్ట్. మీరు సువార్థికులుగా మారుతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకుంటాడు. ఎవరిని వాడుకోకుండా ఉండడు దేవుడు. దట్స్ ఫర్ షూర్. ఎవరిని, నాతో ఉన్న ఏ ఒక్కరిని వాడుకోకుండా దేవుడు ఉండడు. ఆమేన్. అది నా నమ్మకం. హల్లెలూయా. సో బయటికి వెళ్ళినప్పుడు మనం పలకాల్సిన సువార్త ఏంటి తెలుసా? జీసస్ లవ్స్ యూ. చెప్పండి అందరూ, జీసస్ లవ్స్ యూ. when it comes to church, when it comes to church, జాగ్రత్తగా ఉండండి. when it comes to church, when it comes to church, when it comes to inner gospel. ఇప్పుడు దాకా నేను outer gospel గురించి చెప్పాను. when it comes to inner gospel, are you loving Jesus? అర్థమైందా? బయట క్రూసైడ్లో, జనాల్లో, అన్య జనుల్లో నువ్వు చెప్పాల్సిన సువార్త ఏంటంటే జీసస్ లవ్స్ యూ. ద లార్డ్ ఈస్ లవింగ్ యూ. అది అవుటర్ గాస్పల్. బయట నేను గేట్ దాటానంటే నేను బోధించేది అదే, జీసస్ లవ్స్ యూ అని. బట్ నేను గేట్ లోపలికి వచ్చాను అనుకో, నేను అడిగే ఒకే ఒక ప్రశ్న ఒకటే, ఆర్ యూ లవింగ్ జీసస్? బయట సువార్త నీకు పనికి రాదు. బయట సువార్త వింటేనే లోపలికి వచ్చావు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏదో ఒక సభల్లో పట్టబడ్డావు, ఏదో ఒక క్రూసైడ్ మీటింగ్లో పట్టబడ్డావు. ఏమని? జీసస్ లవ్స్ యూ. ఎక్కడుంటాడు యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చావు మందిరానికి. ఇక చాలు, ఆపు, చాలు, ఆపు. నౌ ద గాస్పెల్ హ్యాస్ చేంజ్డ్. ఆర్ యూ లవింగ్ జీసస్? దిస్ ఇస్ వాట్ మై క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఆల్టర్. ఈ ఆల్టర్ నుంచి నా ప్రశ్న ఒకటే, ఇక నో మోర్ జీసస్ లవ్స్ యూ. ఆర్ యూ లవింగ్ జీసస్? దిస్ ఇస్ ద గాస్పెల్ ఇన్ ద చర్చ్. ఇది ఉల్టా. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా అని బయట పలుకుతున్నారు. చర్చిలో ఏం పలుకుతున్నారు తెలుసా? జీసస్ లవ్స్ యూ. రివర్స్ అవుతుంది గాస్పెల్, రివర్స్ అవుతుంది. ద లార్డ్ టోల్డ్ మీ. దేవుడు ఒక 2 days క్రితం ఈ మాట నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. దెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ told this revelation. I spoke to the people. జనాలకు చెప్పాను, Jesus loves you. Jesus love. We know this gospel, but we don't preach. Don't teach the gospel, preach the gospel. You're not the teachers. You can become preachers right now. ఇప్పుడే మీరు ప్రీచర్స్ అవ్వచ్చు, బట్ టీచర్స్ అవ్వలేరు. టీచర్ అవ్వాలంటే ఏం చేయాలా? ట్రైనింగ్ తీసుకోవాలి, టీచర్ ట్రైనింగ్. అవునా కదా? టీచర్లు అందరూ ఊరికే 10th ఫెయిల్ అయ్యి టీచర్ పోస్ట్ ఎక్కుతారా? నో. ప్రొఫెసర్ వాడు పిహెచ్డి చేయకుండా బీటెక్ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ వాళ్ళకి చెప్తాడు? నో నో నో. ఎవ్రీ టీచర్ షుడ్ అండర్గో సమ్ ట్రైనింగ్. యా, డోంట్ బికమ్ టీచర్స్ బట్ బికమ్ ప్రీచర్స్. ఆమేన్. ప్రీచ్ ద గాస్పెల్, డోంట్ టీచ్ ద గాస్పెల్. ఆమేన్. చర్చకు వచ్చారు కాబట్టి మీ అందరికీ ఒక సువార్త చెప్తున్నాను. ఆర్ యు లవింగ్ జీసస్? ఆర్ యు లవింగ్ జీసస్? మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారా? ఇది నా సువార్త మందిరములో. ఇఫ్ నాట్, స్టార్ట్ లవింగ్ రైట్ నౌ. ఈ భూమి మీద మిమ్మల్ని దేవుణ్ణి ప్రేమించకుండా ఎన్నో రకాల వస్తువులు, ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రకాల పరిస్థితులు మిమ్మల్ని డైవర్ట్ చేయొచ్చు. యు ఆర్ కమింగ్ టు చర్చ్ బట్ యు ఆర్ స్టిల్ నాట్ లవింగ్ జీసస్. ఇట్స్ క్రైమ్.
You're loving to church, you're not still loving God, it's crime. You're receiving miracles, you're receiving word, you're receiving everything from God, but you're still not loving Jesus, is crime. Please, this is the gospel for the church people. Are you loving Jesus? దయచేసి ఈ ఒక్క మాటను మన్నించి పక్కన వాళ్ళని అడగండి, are you loving Jesus? గమ్మత్ ఏంటంటే మీరు అడుగుతారు, ఆన్సర్ వినరు. అడగండి పక్కన, are you loving Jesus? Are you loving Jesus? Yes or no? ఒకటే చెప్పు, ఊరికే వేరే చెప్పకు అని చెప్పండి. Are you loving Jesus? Let us know our neighbors answer. Let us know our neighbors answer. మన neighbor యొక్క ఆన్సర్ తెలుసుకుందాం. Because you are in church, you are not in a crusade meeting. Okay, you are not in a crusade meeting. If at all you are in a crusade meeting, I may change my gospel. Jesus loves you. Okay, but you are in church. Fortunately, you are in church. Okay, so there is a different gospel called, are you loving Jesus? Are you loving Jesus? పక్కన అడగండి, are you loving Jesus? వినబడలేదు కదా? Are you loving Jesus? Yes or no అనే ఆన్సర్ విను ఫస్ట్ పక్కన, దెన్ కంటిన్యూ మై సర్మన్. నా ఈ మాటలు వినడానికి సిద్ధపడండి. దేవుణ్ణి ప్రేమించు ప్రార్థన చేసుకొని బయట ఉన్న వాళ్ళకి మనం చెప్పలేం. అండ్ డోంట్ ప్రీచ్ దట్ కైండ్ ఆఫ్ గాస్పుల్. మారు అంటే ఒక్కడు మారడు. ఒకటే చెప్పు, జీసస్ లవ్స్ యూ. పక్క రోజు పరిగెత్తుకుంటూ చర్చకు వచ్చేస్తాడు. అప్పుడు నేను చెప్తా ఇక్కడ, ఆర్ యు లవింగ్ జీసస్? దొరుకుతాడు. మీరు వలేసి తీసుకురండి, ఇక్కడ నేను చేపను ఫ్రై చేసేస్తాను. ఆమేన్. అప్పుడు యేసు ప్రభుకి అది రుచికరమైన ఆహారంగా ఉంటుంది. ఆయనే కాదు టేస్ట్గా ఉండేది, మనము కూడా టేస్ట్గా ఉండాలి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అని మనం అనుకుంటున్నాం. దేవుడు కూడా మనల్ని రుచి చూద్దాం అనుకుంటున్నాడు. ఎంత హోలీగా ఉన్నావు, ఎంత ప్యూర్గా ఉన్నావు, ఎంత రైచస్గా ఉన్నావు, ఎంత మంచిగా ఉన్నావు, ఎంత హ్యాపీగా ఉన్నావు అని దేవుడు టేస్ట్ చేద్దామని సిద్ధంగా ఉంటాడు. 65 years వరకు హానోకు దేవుడితో నడవలేదు. అండ్ 65 years తర్వాత హానోకు అర్థమైంది, దేవుడు నాతో నడవడని. చెప్పండి, దేవుడు నాతో నడవడు. God won't walk with me. దేవుడు నాతో నడవడు. Is that clear? Is that clear? Please ప్రభువా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాతో రావా అంటాం. ప్రభువా, నేను బయట డీమార్ట్కి వెళ్తున్నాను, నాతో రావా అంటాం. Who are you and who is he? Who are you? Who is he? You're diminishing the word to your standards. అర్థమైందా? మన స్టాండర్డ్లోకి ప్రేయర్ చేస్తున్నాం. మన స్టాండర్డ్లోకి మనము దేవుని వాక్యాన్ని దిగజారుస్తున్నాం. Sometimes we prayed an elementary prayer, kind of, Father come with me, I am going out. ప్రభా, నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను, నాతో రాయ్యా అంటూ ఉంటాం. ప్రభా, నేను ఆ ఊరికి వెళ్తున్నాను, నాతో రా ప్రభా. నేను పలానా చోటుకి వెళ్తున్నాను, నాతో రా ప్రభా అని చాలాసార్లు మనం అంటూ ఉంటాం. దట్స్ అ డిఫరెంట్ సినారియో. అది వేరే. బట్ మన వ్యక్తిగత జీవితంలో, మన పర్సనల్ లైఫ్లో మనం ప్రతిరోజు మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే, 65 years తర్వాత నుంచి 365 years వరకు హానోకు దేవుడితో నడిచెను అని బైబిల్ సెలవిస్తుంది. ఈనక్ వాక్డ్ విత్ గాడ్. ఈనక్ ఫాలోడ్ గాడ్. హానోకు దేవుణ్ణి వెంబడించాడు. దేవుడు హానోకుని వెంబడించలేదు. You need to know that. 300 years ఒక వ్యక్తి ఒక దేవుణ్ణి వెంబడించడం, మై గుడ్నెస్. వెంబడిస్తూనే పిల్లల్ని కన్నాడు, వెంబడిస్తూనే సంసారం చేశాడు, వెంబడిస్తూనే కుటుంబాన్ని చూసుకున్నాడు, వెంబడిస్తూనే అన్నీ చేశాడు, వెంబడిస్తూనే అన్ని జీవితాల్లో ఆయన చేయడం జరిగింది. Do you think Enoch is a pastor? Do you think Enoch is a prophet? Do you think Enoch is an apostle? 100% no. He is just a common man. He is just a God follower. సేవకుడే కాదు, విశ్వాసే కాదు, క్రైస్తవుడే కాదు, ఈ భూమి మీద
దేవుడు నచ్చిన ప్రతి ఒక్కరూ ఆయనతో నడవాలి. ఆమెన్, ఆమెన్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ పాస్టర్స్, దట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్ జీసస్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు దేవుడితో నడవడానికి స్టార్ట్ చేస్తావో ఆ వ్యక్తికి విరుద్ధంగా తిరగవు. When you follow someone, you won't go in an opposite direction. When you walk with someone, absolutely you won't be going in an opposite direction. When you walk with someone, అంటే నువ్వు ఎవరితోనైనా నడిస్తే, నువ్వు ఎవరినైనా వెంబడిస్తుంటే ఆ వ్యక్తికి ఉల్టా, ఆ వ్యక్తికి ట్రిగర్, ఆ వ్యక్తికి నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో రాలేవు. ఎలా వస్తావు? నువ్వు వెనకాల నడుస్తూ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్ ఎలా వస్తావు? నువ్వు రాలేవు. సో వెన్ యూ వాక్ విత్ సమ్మన్, అబ్సల్యూట్లీ యూ వోంట్ బీ గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు గాడ్. దేవునికి ఎదురు వస్తున్నారు చాలా మంది. దేవునికి ఎప్పుడు ఎదురు రాకూడదు. ఏమైంది తెలుసా? గుడ్డివారం అయిపోతాం. సౌలు ఏమయ్యాడు? దేవుడికి ఎదురొచ్చాడు. లేదా దేవుడే సౌలుకి ఎదురొచ్చాడు. ఏమయ్యాయి చెప్పాలి? ఏమయ్యాయి? 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 He became blind. He became blind. Don't try to see God face to face. You can't. 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 And you can't. మోషే వచ్చినప్పుడు తలదించుకున్నారు అందరూ. So when you walk with someone, absolutely you won't be going in opposite direction. Okay? ఎప్పుడైతే నువ్వు దేవుడితో నడుస్తావో దేవునికి నువ్వు ఆపోజిట్గా వెళ్ళావు, వాక్యానికి ఆపోజిట్గా వెళ్ళావు, మంచికి ఆపోజిట్గా వెళ్ళావు. బట్ టుడే మన కుటుంబాలలో, మందిరాల్లో, బయట సొసైటీలో దేవునికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా ఎవరైతే వెళ్తున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దే ఆర్ కమింగ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద వర్డ్. వాక్యానికి ఆపోజిట్గా వస్తున్నారు. వాక్యానికి ఆపోజిట్గా వస్తున్నారు. దేవునికి ఆపోజిట్గా వస్తున్నారు. సేవకుడికి ఆపోజిట్గా వస్తున్నారు. కుటుంబానికి, తల్లిదండ్రులకి ఆపోజిట్గా వస్తున్నారు. ఎన్నిసార్లు మీ పిల్లలు మీకు ట్రిగ్గర్ అవ్వట్లేదు? ఎన్నిసార్లు మీ పిల్లలు మీకు ఆపోజిట్, ఒక వర్డ్ ఇట్ వస్తే ఇంకో వర్డ్ రివర్స్ వస్తుంది? వాట్ ఈస్ దట్? దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్, దే ఆర్ నాట్ వాకింగ్. వాళ్ళు నడవట్లే. ఎందుకు నీకు దేవుని వాక్యం నచ్చట్లేదు? యు ఆర్ గోయింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. నువ్వు ఎదురొస్తున్నావు దేవుడికి. డోంట్ కమ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ టు గాడ్. యు మే ఫెయిల్. నువ్వు ఓడిపోతావు, నువ్వు పడిపోతావు ఫైనల్లీ. ఎన్ని సంవత్సరాలు దేవుడికి ఎదురుకుపోయాడు తెలుసా? ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభువుకి ఎదురెళ్ళాడు తెలుసా? సౌలు చాలా సంవత్సరాలు ఎదురెళ్ళాడు. చాలా సంవత్సరాలు ఎదురెళ్ళాడు. మీరు అపోస్తుల కార్యం చూస్తే మేబీ 15th 20th చాప్టర్లో మనకు సౌలు పౌలుగా మారినట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే 20 చాప్టర్లు దేవునికి ఎదురుగా వెళ్ళాడు. ఏమయ్యి ఫైనల్లీ? అండ్ వాట్ విల్ బి ద రిజల్ట్? ఓడిపోవడం, నష్టపోవడం, ఇబ్బంది పడడం, తర్వాత కళ్ళు పోవడం, నష్టాలు రావడం, ఇబ్బందులు రావడం, ఏది పట్టినా బూడిదవ్వడం. That will be the output when you go opposite direction to God. And that's why Enoch decided, ఇదిగో 65 సంవత్సరాలు గడిచింది, నీ దేవుడు నాతో ఏం మాట్లాడలేదని ఆయన ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు. Let me walk with God. Amen. 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 ఈ వాక్యం మీ ఎముకల్లోకి, నరముల్లోకి, మాంసములోకి వెళ్ళును గాక. మీ హృదయములోకి, తలంపుల్లోకి, ఆలోచనలకి ఈ మాట వెళ్ళును గాక. ఆమెన్. ఫైనల్లీ హీ డిసైడెడ్. ఈరోజు మీరు ఒక నిర్ణయానికి రావాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. లెట్ మీ వాక్ విత్ గాడ్. ఆమెన్. ఇఫ్ యూ ట్రై టు వాక్ విత్ గాడ్, నువ్వు ఎవరి గురించి మాట్లాడలేవు. ఇఫ్ యూ ట్రై టు వాక్ విత్ గాడ్, నీ ఎవరితో డిస్కస్ చేయలేవు. ఇఫ్ యూ ట్రై టు వాక్ విత్ గాడ్, నువ్వు దేవుడితో నడవడం స్టార్ట్ చేస్తే ఎవరి గురించి మాట్లాడలేవు, ఎవరి గురించి ఆలోచించలేవు, ఎవరి గురించి తలంపులు చేయలేవు, ఎవరి గురించి నువ్వు
చేయలేవు చేయలేవు చేయలేవు. నేను ఒక మాట మీ అందరికీ చెప్పాలని ఇష్టపడుతున్నాను. జీసస్ వాంట్ అండ్ నాట్ ఓన్లీ ఎ క్లీన్ బ్రైడ్. ఓకే, Jesus want not only a clean bride, but he want a walking partner. Amen. అర్థం కదా? చాలా మంది భర్తలు ఒంటరిగా పోలేక నాతో రా అంటూ ఉంటారు. కమ్ విత్ మీ అంటారు. మీరు కొన్నిసార్లు కొత్తగా పెళ్ళైన, అంటే ఒక పెళ్ళయి పోయి 10-20 సంవత్సరాలైన వాళ్ళు కాదు, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడికి పోయినా పక్కపక్కనే పోతూ ఉంటారు. ఎక్కడ పోయినా పిలిచిన ఇద్దరు వస్తారు, పొమ్మన్న ఇద్దరు పోతారు. స్టార్టింగ్లో ఇట్లే ఉంటుంది. అంటే పోను మెల్లగా నువ్వు అటు కూర్చొని ఎటు కూర్చుంటాను, నువ్వు పోయేటప్పుడు కింద బండి దగ్గర కలుస్తామా అట్లా మారిపోతూ ఉంటాయి. కొత్తగా పిల్లలను మనం చూస్తే ఎక్కడికి పోయినా ఇద్దరిద్దరే వెళ్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ మనం ఒక నిర్ణయానికి వస్తాం, ఓహో వీళ్ళకి నెల అయినట్టుంది పెళ్ళయ్యి, వీళ్ళకి సంవత్సరం అయినట్టుంది పెళ్ళయ్యి, అంతే, అందుకే ఇద్దరు జంట పక్షుల్లాగా బాగా జరిగి తిరుగుతున్నారు. ఈరోజు సంఘము ఒక క్లీన్ సంఘముగానే కాకుండా దేవుడితో నడిచే సంఘముగా దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. లార్డ్ సెడ్ మీ దిస్ వర్డ్. దేవుడికి కావాల్సింది ఒక క్లీన్ బ్రైడ్ మాత్రమే కాదు, ఒక వాకింగ్ పార్ట్నర్ కావాలి. యేసు ప్రభుకి ఏం కావాలా? వినబడలా? వాకింగ్ పార్ట్నర్. చెప్పండి గట్టిగా, వాకింగ్ పార్ట్నర్. వాకింగ్ ఒక్కడే పోతావా? పోలేం. జిమ్కి ఒక్కడే పోతావా? పోలేం. నేను అట్లా చాలాసార్లు జాయిన్ అయ్యి పార్ట్నర్ లేక మానేసా. అందుకనే సువార్త కూడా యేసు ప్రభు ఇద్దరిని పంపించాడు. అరే ఇద్దరిద్దరుగా వెళ్ళండి రా, పార్ట్నర్. గాడ్ ఆల్వేస్ హిస్ మైండ్ సెట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఒంటరిగా మ్యాక్సిమం ఎవరు ఉండరు, ఎవరికొరు పార్ట్నర్, ఫ్రెండ్స్ కానీ, తర్వాత నైబర్స్, బంధువులని, తర్వాత స్నేహితులని, అలా 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 కోరుకుంటుంటారు. బట్ దేవుడు కూడా కోరుకుంటున్నాడు. నౌ టుడే జీసస్ వాంట్స్ ఎ వాకింగ్ పార్ట్నర్. ఆమేన్. దట్ పార్ట్నర్ ఈస్ నథింగ్ బట్ ఈనోక్. ఆడమ్ నెవర్ వాక్డ్ విత్ గాడ్. ఆదాము దేవుడి దగ్గరికి వెళ్ళాడా? రోజు ఆదాము దేవుడి దగ్గరికి వస్తున్నాడా? చెప్పండి. డైలీ ద లార్డ్ ఈస్ కమింగ్ టు ఆడమ్, బట్ ఆడమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గాడ్. ఫెయిల్. ఎన్ని రోజులు ఉందా సహవాసం? కొన్ని రోజులే. 12 దాకా ఉండింది, తర్వాత అయిపోయింది. అంటే ఒక సుపీరియర్ స్పిరిట్ని జూనియర్ స్పిరిట్ ఏం చేయాలా? ఫాలో అవ్వాలా. ఏం చేయాలా? ఫాలో అవ్వాలా. యు నీడ్ టు థింక్ ద లార్డ్ ఈజ్ మై సుపీరియర్ స్పిరిట్ అండ్ ఐ నీడ్ టు ఫాలో దిస్ గాయ్. ఆమేన్. సో గాడ్ వాంట్స్ వాట్? ఎ వాకింగ్ పార్ట్నర్. ఎంతమంది ఈరోజు దేవుడితో నడవాలని ఆశపడుతున్నారు? God wants a walking partner. దేవుడికి ఎవరు కావాలంటే పరిశుద్ధమైన సంఘము, నిర్దోషమైన సంఘమే కాదు, దేవుడితో నడిచే సంఘము దేవుడికి కావాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. Let us be a walking partner with Jesus. Amen. ఎంతమందికి అర్థమవుతుంది? Today we are the walking partners of Jesus. Amen. అంటే 65 సంవత్సరాల వరకు రియలైజ్ అవ్వలేదు. రియలైజ్ అయిన తర్వాత దేవుడితో నడవడం ప్రారంభించిన తర్వాత ఆయన విడిచిపెట్టడం మానలేదు. ఆమేన్. ఈరోజు నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవరైతే దేవుడితో నడవడం ప్రారంభిస్తారో రాకడ వరకు విడిచిపెట్టకండి. నువ్వు ర్యాప్చర్ అయ్యేంత వరకు దేవుడితో నడవడము విడిచిపెట్టకు. పక్కన వాళ్ళు చెప్పండి డైరెక్ట్గా, మొహమాటం లేదు, సిగ్గేం లేదు. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీతో నడవడు, నువ్వే దేవుడితో నడవాలి. గాడ్ వాంట్ వర్క్ విత్ యూ, వర్క్ విత్ గాడ్. అంతే. నువ్వు సుపీరియరా, దేవుడు సుపీరియరా? చెప్పాలి. గాడ్ ఈజ్ ద సుపీరియర్ పర్సన్ అండ్ లెట్ us walk with him. Amen. 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 And don't try to tell God, follow me, come with me. Father, ఈరోజు నేను నిద్ర లేచాను, నిన్ను ఎలా వెంబడించాలి, నీతో ఎలా నడవాలి, నీతో ఎలా నేను ఉండాలి ప్రభువా అని మనం అడగగలిగితే, అండ్ ద లార్డ్ విల్ టెల్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. దేవుడు చెప్పిన ఎన్నో ప్రాంతాలకి నేను వెళ్ళాను. మై సన్ గో టు దట్ ప్లేస్, మై సన్ గో టు దట్ ప్లేస్, మై సన్ గో టు దిస్ ప్లేస్, మై సన్ గో టు దిస్ ఏరియా, మై సన్ గో టు దట్ స్టేట్, మై సన్ గో టు దట్.
ఎన్నో చెప్పినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దాకా నాకున్న ఫీలింగ్ ఏం తెలుసా? నాతో దేవుడు వచ్చాడని. ఈ సర్మన్ రెడీ చేసిన తర్వాత నాకున్న ఫీలింగ్ ఏం తెలుసా? నేను దేవుడితో వెళ్ళానని. నా జర్నీలో సగం మీరే ఉన్నారు అన్న. హీ కేమ్ విత్ మీ టు మెనీ మీటింగ్స్ అండ్ వీ ఫాలోడ్ గాడ్ అండ్ దట్స్ వై ద లార్డ్ appeared in us. That's why the Lord spoke through us. Amen. దేవుడు చెప్పమన్న చోటికి వెళితే ఆయన ఖచ్చితంగా మాట్లాడి తీరతాడు. దేవుణ్ణి వెంబడిస్తే, ఆయన చెప్పమంది చెప్తే అక్కడ ఖచ్చితంగా మేలులు జరుగుతాయి. Hallelujah. I think we are following God. Amen. I think we are walking with God. Amen. 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 రాకడ వరకు మనము దేవుణ్ణి వెంబడించును గాక. ఆమేన్. ఇంకోటి, దేవుడికి ఎదురొస్తే బెనిఫిట్స్ ఏముండవు, దేవుడితో నడిస్తేనే బెనిఫిట్స్ ఉంటాయి. ఈనక్ వాక్డ్ విత్ గాడ్ అండ్ హీ ఈజ్ నో మోర్. అండ్ హీ ఈజ్ నో మోర్. ఎవరైతే దేవుడితో నడుస్తారో, ఈ భూమిలో మనుషుల్ని ఇబ్బంది పెట్టేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఆమేన్. ఎవరైతే దేవుడితో నడుస్తారో, ఆఖరి శత్రువు అయిన మరణము కూడా హానోకుని ఏం చేయలేకపోయింది. ఆమేన్. And he did not see death. మళ్ళీ చదువుదాం ఇంకొకసారి. హానోకు దేవునితో నడిచిన తరువాత, వెరీ కేర్ఫుల్. హానోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? నువ్వు ఎప్పుడైతే దేవునితో నడుస్తూ 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 ఉంటావో, ఇంకా ఇంకొక ఆప్షన్ పెట్టుకోడు. తనను నడిచే వారినే తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి. ఆమేన్. హల్లెలూయా. అది హానోకు దేవుడితో నడుస్తున్నాడు. 365 సంవత్సరాలు దాటిపోయినాయి. 300 సాలిడ్ ఇయర్స్ హానోకు దేవుడితో నడిచినప్పుడు, నాతో నడిచేవాడు నా పక్కన ఉంటే చాలా బాగుంటుందని దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. ఆమేన్. 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 వెన్ యూ వాక్ విత్ మీ, ఐ ట్రై టు టేక్ టు యూ. నేను మిమ్మల్ని ట్రై చేస్తాను, మిమ్మల్ని మీటింగ్స్కి తీసుకెళ్ళడానికి. నేను తెలుసుకున్న సందర్భాలు మీకు కొన్ని నేను షేర్ చేస్తాను. వెన్ యూ వాక్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఆర్ వెన్ యూ వాక్ విత్ గాడ్, ఆర్ వెన్ యూ వాక్ విత్ ద జీసస్, యేసు ప్రభుతో నువ్వు నడిస్తే, నీ సేవకుడితో నువ్వు నడవగలిగితే, ఆయన జర్నీ ఉన్నట్టే నీ జర్నీ కూడా ఉంటుంది. హల్లెలూయా. ఆయన వేస్ ఎలా ఉన్నాయో నీ వేస్ కూడా అలా ఉంటాయి. ఆయన మార్గాలు ఎలా ఉన్నాయో నీ మార్గాలు కూడా అలానే ఉంటాయి. ఆయన జీవితంలో అద్భుతాలు ఎలా ఉన్నాయో మీ జీవితంలో అద్భుతాలు అలా ఉంటాయి. వెన్ యూ ఫాలో. నువ్వు ఎదురొచ్చావా? చాలా కష్టం. ఎదురు రాకూడదు దేవుడికి ఎప్పుడు. దేవుడికి ఎదురొచ్చామా, వీ విల్ ఫేస్ సమ్ రాంగ్ టెస్టిమనీస్. దేవుడికి ఎదురు రాకూడదు. దేవుడికి మనం ఎదురు రాకూడదు. దేవుని పక్కన మనం నడుచునుగాక. Enoch walked with God. Let's go to Amos 3:3. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. మళ్ళీ సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఎర దొరకక. చాల్మా, ఎనఫ్. అది ఒకసారి ఇంగ్లీష్ చదవండి. 3:3. Can two walk together? Can two walk together? Except they be agreed. ఏంటది? Except they be agreed. అదే. ఎవరైనా ఇద్దరు నడవగలరా? వాళ్ళిద్దరూ ఏక మనస్సుకులు అయితే తప్ప. Can two walk together? If not, ఇద్దరు శత్రువులు కలిసి నడవగలరా? నో. ఇద్దరు వేరే వ్యక్తులు వేరే వాళ్ళు కలిసి నడవగలరా? నో. బంధువులు కలిసి నడవగలరా? ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి పెళ్లిగా అమ్మాయితో నడవగలరా? నో. ఒక పెళ్ళైన స్త్రీ పెళ్లి కాని పురుషుడితో నడవగలరా? నో. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏకీభవించలేరు. ఈ భూమి మీద ఎవరు నడవగలరో తెలుసా? భార్య భర్తలు మాత్రమే. If two people agree, then only they can walk together.
When you're okay, when you agree with the Holy Spirit, you can walk with the Holy Spirit. When you agree with Jesus, you can walk with Jesus. When you agree with Father, you can walk with Father. నీకు ఆయన మాటలు సమ్మతించకపోతే, ఆయన మాటలు నువ్వు ఇష్టపడకపోతే, ఆయన క్రమము, ఆయన ప్రాసెస్, ఆయన ప్రోటోకాల్స్ నీకు నచ్చకపోతే ఆయనతో నడవలేవు. నీకు సామ్ 1:1 ఇష్టం లేకపోతే నువ్వు ఆ వాక్యానుసారంగా నడవలేవు. ఏంటి సామ్ 1:1? దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళతో నడవద్దన్నాడు, దేవుడితో నడవమన్నాడు. Don't try to walk with them. Don't try to walk with your friends. Don't try to walk with your neighbors. Don't try to walk with your relatives. Walk with me. నాతో నడువు అంటున్నాడు దేవుడు. God wants what? A walking partner. And today I decided I want to become a walking partner with God. Amen. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఫస్ట్ చెప్తాను. సో నువ్వు ఎవరెవరితో, అబ్బా ఆ అమ్మాయితో నడిస్తే బాగుంటుంది, ఈ అబ్బాయితో నడిస్తే బాగుంటుంది, ఇదిగో వాళ్ళతో ఉంటే బాగున్ను, వీళ్ళతో ఉంటే బాగున్ను, వాళ్ళతో నడిస్తే బాగున్ను, వీళ్ళతో నడిస్తే బాగున్ను అని చాలాసార్లు మనం అనుకుంటాం. రాంగ్ వేస్లో వెళ్తుంటాం. యవనస్తులు చాలామంది చాలా రకాలుగా రాంగ్ ఫ్రెండ్స్ని సంప్రదించి పడిపోతూ ఉంటారు. దే ఆర్ ట్రైంగ్ టు వాక్ విత్ రాంగ్ పీపుల్. దట్స్ వై దే ఆర్ ఫాలోయింగ్ డౌన్. And if you are not obeying the word, that means you are obeying demons. ఒకటే, నిద్ర లేచి మనం ఎవరితో నడవాలి చెప్పాలి. ఇప్పుడు దాకా చెప్పింది అదే నేను. You need to walk with God, man, not with man. మనిషితో కాదు నువ్వు నడవాల్సింది, దేవుడితో. ఈనకు walked with God and he is no more. ఇంక లేదా ఆయన గురించి. 300 సంవత్సరాలు ఎలా దేవుడితో నడిచాడని నాకే ఆశ్చర్యంగా ఉంది. మనం ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 90 సంవత్సరాలు మనము ఏం చేయలేకపోతున్నాం? దేవుడితో నడవలేకపోతున్నాం. దట్స్ వై వీఆర్ సీయింగ్ ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్. దట్స్ వై వీఆర్ ఫేసింగ్ డిసీజెస్. దట్స్ వై వీఆర్ ఫేసింగ్ డెత్. దట్స్ వై వీఆర్ ఫేసింగ్. అండ్ గాడ్ టుక్ హిమ్. దేవుడు అతను ఏం చేశాడు? తీసుకునేసాడు. ఏ యూ కమ్ మ్యాన్, నేను నాతో వస్తావా అన్నాడు. వస్తానయ్యా అన్నాడు. నాతో వస్తావన్నా, వస్తానని తీసుకెళ్ళి వచ్చి వెళ్ళిపోదామన్నాడు. రే పేతురు వస్తావా నాతో అన్నాడు. వస్తానయ్యా అన్నాడు. తీసుకెళ్ళిపోయాడు. నేను అడిగినప్పుడు వస్తావా అన్నప్పుడు ఇంట్లో చెప్పొస్తాను, మా అమ్మకి చెప్పొస్తాను, మా నాయనకి చెప్పొస్తాను అన్నావా? నువ్వు ఇంటికాడే ఉండు, నేను వేరే వాడిని చూసి చేసుకుంటాను. వాట్ ఇఫ్ పేతురు దగ్గరికి వచ్చి నన్ను వెంబడించు అని అడిగినప్పుడు పేతురు నేను మా ఇంట్లో చెప్పొస్తాను అని అనుంటే, he would not become a chief apostle. ఆయన ప్రధానమైన అపోస్తులు అయ్యుండేవాడు కాదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు అడిగినప్పుడు వెంటనే ఎస్, కట్టుబట్టలతో రమ్మంటావా, లేదంటే ఇప్పుడు బ్యాగుతో రమ్మంటావా, మార్నింగ్ ఎప్పుడు రమ్మంటావు ప్రభా అని అనాలి. అంతే. కొన్నిసార్లు నేను పరీక్షిస్తూ ఉంటాను. 1 గంటకి 2 గంటలకు ఫోన్ చేసి నన్ను ఒకసారి వచ్చిపోవంటే, అన్న మార్నింగ్ రమ్మంటారా అంటే, సరే నిద్రపో. కదా, ఎవరు చేయలేనప్పుడే మీరు చేయాలి. ఆమేన్. సో బీ లైక్ ఎ డిసైపుల్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డిసైపుల్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బీ స్టిల్ లైక్ ఎ బిలీవర్, గాడ్ బ్లెస్ యూ. బిలీవర్స్గా ఉంటే జీవితంలో ఎదగలేరు. మీకు నిజం చెప్తున్నా, జీవితంలో బిలీవర్సే నా క్యాడరు, నా రేంజు, నా స్థాయి బిలీవర్సే అనుకున్నావా, జీవితంలో ఎదవలేవు. బిలీవర్స్ కన్నా మించిన జాబ్ ఇంకోట్లేదు. కూర్చొని విని వెళ్ళిపోవడం, అదంతా సుఖమైన ఉద్యోగం జీవితంలో ఇంకోట్లేదు. ఏది? రావడం, కూర్చోవడం, వినడం, జంపు. అంతే అంతే అంతే. సో ఆ ఉద్యోగం మాత్రం చేయబాకండి దయచేసి. హ్యావ్ సమ్ ప్రమోషన్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ అండ్ పర్సనల్ లైఫ్స్. ఓకే, మే ద లార్డ్ ప్రమోట్ యూ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఆమేన్. మే ద లార్డ్ ప్రమోట్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రమోట్ చేయును గాక. ఆమేన్. ఎంతమంది ఇంకా నేను బిలీవర్స్గానే ఉండాలని ఇష్టపడుతున్నాను అని చేతులు ఎత్తండి. ఎందుకు దరిద్రపు చేతులు? దయచేసి ఎత్తకండి. వద్దురా నాయన, ఈ బిలీవర్స్ ఉద్యోగమే డేంజర్. బిలీవర్స్ ఉద్యోగమే
డేంజర్. వద్దు. ప్రతి దినము ప్రతి సంవత్సరం మనం ఎదుగుతూ ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో లెట్ us walk with God, let us walk with God. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఒకవేళ ఇద్దరు కానీ ఏకము కాకపోతే ఎలా ఇద్దరు కలిసి నడవగలరు? దేవుడు నీ మాట వినాలా, నువ్వు దేవుడి మాట వినాలా? ఒక్క సెకండ్ లేట్ చేయకుండా చెప్పాలి. నేనే దేవుడి మాట వినాలి. ఆమేన్, నేను దేవుడి మాట వినాలి. నేను నా ప్రాణమా దేవుడి మాట విను, నా శరీరమా నా దేవుడి మాట విను, నా సోల్ దేవుడి మాట విను, నా ఆత్మ దేవుడి మాట విను. యు నీడ్ టు టీచ్ దట్ గాస్పెల్ టు యువర్ ఫ్లెష్, స్పిరిట్ అండ్ సోల్. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ట్రై టు లెర్న్ ఫ్రమ్ డేవిడ్. Psalm 103 మళ్ళీ రాసుకున్నాడు ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నతింతుము, నా అంతర అంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతింతుము, నా ప్రాణమా యెహోవాను సన్నతింతుము. ఓ మై సోల్, ఓ మై సోల్. కదా, అమేజింగ్. లెట్ us sing like that, let us speak like that, let us pray like that. In the name of Jesus, my soul love God more. దేవుని బాగా ప్రేమించు. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతింతుము. మన సెల్ఫ్ టీచింగ్ లేకే మనం ఎంతో బలపడుతున్న వాళ్ళం కూడా పడిపోతూ ఉంటాం. లెట్ us కోఆర్డినేట్ విత్ గాడ్. ఆమేన్. దేవుడితో మనం ఏకీభవించి, దేవుడితో మనం ఏకగ్రీవంగా, దేవుడితో మనము సత్సంబంధం కలిగి ఆయన మాటను మనం విని ఎడల మనము ఆయనతో నడవగలం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే 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 2 things మీకు చెప్పాను. దేవుణ్ణి వెంబడిస్తే, దేవుణ్ణి నడిస్తే, సేవకుడితో నడిస్తే ఆశీర్వాదాలు వేరు. సేవకుడికి ఎదురొచ్చినా, దేవుడికి ఎదురొచ్చినా తన నష్టాలు వేరు. హానోకు దేవుడికి ఎదురు రాలేదు. ఓకే, లెట్ మీ టెల్ యూ సంథింగ్. చూడండి, నేను ఎప్పుడైతే నీ మాటని ఇష్టపడతానో నిన్ను వెంబడించగలను. ఎప్పుడైతే నీ మాట నాకు ఇష్టం లేదో నీకు ఎదురొస్తాను నేను. ఓకే, విల్ సీ దట్. చూడండి, ఒక వ్యక్తి ఒకవేళ ఎదురొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎదురొచ్చిన ఏ వ్యక్తికి నువ్వు ఏమి చూచి నేర్చుకోలేవు. ఒక వ్యక్తి ఎదురొచ్చాడు, నిలబడు. ఒక వ్యక్తి ఎదురొచ్చినప్పుడు యు మే సీ మీ, ఇలాంటి ప్యాంటు కోరుకోవచ్చు, ఇలాంటి షర్ట్ కోరుకోవచ్చు, లేదంటే ఇలాంటి వాచ్ కోరుకోవచ్చు, కానీ ఇలాంటి జీవితాన్ని కోరుకోలేవు. నువ్వు నాకు ఎదురొస్తే, బట్ నువ్వు నా వెనకాల వస్తే ఇవన్నీ కనిపివు. ఇక్కడ నడవాలా, అది వెనకాలంటే ఈ వెనకాల కాదు. వెనకాల అయితే గుంటలు తవ్వినట్టు, వెనకాల ఎంత అవుతాం అంటే గుంటల్లో నేను పడ్డానికి దోవుతారు వెనకాల. ఇక్కడ నడవాలి. అది ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. ఇట్లా చూసుకొని హానోకు దేవుడితో నడిచే. ఇట్లా వెన్ యూ వాక్ విత్ మీ, ఎప్పుడైతే నువ్వు దేవుడితో నడవగలవో యూ కెన్ సీ మై వేస్. నేను వెళ్ళే అడుగు జాడలను నువ్వు పసిగట్టగలవు. ఆమేన్. నేను వెళ్ళే విధానాన్ని నువ్వు పసిగట్టగలవు. నేను వెళ్ళే పద్ధతిని నువ్వు పసిగట్టగలవు. నేను మాట్లాడే విధానాన్ని నువ్వు పసిగట్టగలవు. నేను చూసే విధానాన్ని నువ్వు పసిగట్టగలవు. నా ఎదురుగా నిలబడితే నీకేమీ కనిపించలేదు, చెప్ప తప్ప ఏం అసలు నీ జీవితంలో నాకు ఎదురొస్తే నువ్వు ఏం నేర్చుకోలేవు. నాకు ఎదురొస్తే కొండకి ఎదురొచ్చినట్టే. బుల్డోజర్ ఇది, జేసీబీ ఇది, కొండిది. నాకు ఎదురొస్తే ఎదుటోడు పంచర్ అవుతాడు తప్ప నాకు అసలు ఎంట్రుకు వైట్ హెయిర్ కూడా రాదు, పడదు, కింద పడదు. నాకేం నష్టాలు లేవు. యేసు ప్రభువుకి ఎదురొచ్చాడు సౌలు, ఏం పోయినాయి? కళ్ళు పోయినాయి. ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ గాడ్, ట్రై టు ఫాలో గాడ్. ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు లెర్న్ ఫ్రమ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్, ట్రై టు ఫాలో మ్యాన్ ఆఫ్ గాడ్. సేవకుడిని వెంబడించండి. యూ విల్ నో, యూ విల్ డూ మిరకల్స్ లైక్ మీ, యూ విల్ ప్రీచ్ లైక్ మీ, యూ బిహేవ్ లైక్ మీ వెన్ యూ ఫాలో. నువ్వు వెంబడిస్తేనే ఇవన్నీ చేయగలవు, లేదంటే ఏమీ రాదు నీకు. Believers, every believer try to follow God. Every believer try to follow the man of God. నీ దైవజనుడిని, నీ సేవకుడిని, నీ తండ్రిని, నీ పరలోకపు తండ్రిని నువ్వు ఏం చేయాలి తెలుసా? వెంబడించినప్పుడే
You won't see my shirt. You won't see my AirPods. You won't see my pant. You won't see my socks. You see my ways. You see my ways. And Jesus said, I am the way. Amen. I am the way. If you love my instructions, if you love my commandments, if you love my word, follow అవుతావు నువ్వు. ఆమెన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి వెంబడిస్తే చాలా మేలు జరుగుతాయి, దేవుణ్ణి వెంబడిస్తే ఫేవర్ జరుగుతుంది, దేవుణ్ణి వెంబడిస్తే అద్భుతాలు జరుగుతాయి అని మీరు చాలా అనుకోవచ్చు. ఒక్కటి జరగదు, గుర్తుపెట్టుకోండి. When you follow God, you may not receive favor. నువ్వు ఫేవర్ పొందుకున్నావు కాబట్టి ఫాలో అవుతున్నావు. అర్థం కాల? ఆఫ్టర్ ఫాలోయింగ్ యు మే నాట్ రిసీవ్ ఫేవర్. నువ్వు వెంబడించిన తర్వాత నీకు ఫేవర్ రాదు. ఫేవర్ వచ్చింది కాబట్టి నువ్వు వెంబడిస్తున్నావు. అర్థం కాల? కృప వచ్చింది కాబట్టే నువ్వు సేవకుడిని వెంబడిస్తున్నావు. కృప కలిగింది కాబట్టే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు. నేను దేవుణ్ణి వెంబడిస్తే నాకు కృప వస్తుంది. నేను దేవుణ్ణి వెంబడిస్తే ఇంకోటి, అంతకుముందు అసలు యేసు ప్రభుని వాళ్ళు చూడలేదు. దే నెవర్ సా జీసస్, బట్ దే ఓన్లీ హర్డ్ హిస్ వాయిస్, ఫాలో మీ. వాళ్ళ లేదు దరిద్రం అని వదిలిపెట్టి ఎక్కడికి రావాలి. ఈవెన్ దే డిడ్ంట్ ఇంటిమేట్ దేర్ హౌసెస్. వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళు చెప్పలేదు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. And they became Jesus after Jesus. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే యేసు ప్రభులు అయిపోయారు. భూమి మీద 12 మంది యేసు ప్రభులు అయిపోయారు. ఎక్కడికి పోయినా యేసు ప్రభులాగా చేస్తున్నారు. They followed the style, the spiritual style of Jesus. నువ్వు వెనకాల నడిస్తే స్పిరిచువల్ స్టైల్, స్పిరిచువల్ మేనరిజంని నువ్వు ఫాలో చేయగలవు. నువ్వు ముందు ఎదురొచ్చావా, ఒక 2 రోజులు ఎదురొస్తావేమో, 3 రోజు పడిపోతావు. నువ్వు అక్కడ ఎదురొస్తే బాగానే ఉంటుంది, ఇక్కడ ఎదురొస్తే బాగుంటుంది, ఇక్కడ ఎదురొస్తే పడిపోతావు. సౌలు కూడా తన జీవితాన్ని స్టార్ట్ చేశాడు దేవుడికి ఎదురు రావాలని. ఎదురొస్తున్నాడు డాష్ ఇచ్చాడు. ఏం పోయినాయి? ఒక్క యాక్సిడెంట్. ఏం పోయినాయి? కాళ్ళు ఎరగలేదు, చేతులు ఎరగలేదు, ఏం పోలేదు, కళ్ళు పోయినాయి. ఒక డీల్. ఏంటా డీల్ తెలుసా? నీ కళ్ళు ఇస్తా, నన్ను వెంబడించన్నాడు. జీవితంలో నా ముందు రాబాకన్నా. దట్స్ ద డీల్. జీవితంలో ఆ రోజు నుంచి పౌలు దేవుడికి ఎదురు రాలేదు. ఫాలో. శిష్యుల కన్నా ఈయన స్పీడ్గా ఫాలో అయ్యాడు. మామూలు స్పీడ్ కాదు, పరిగెత్తాడు అంతే. వీళ్ళుగా నడుస్తున్నారు మెల్లగా. మనోడు ఏకంగా 10-20 సంఘాలు కట్టేశాడు. మనోళ్ళు మెల్లగా ఒక సంఘం కడుతున్నాడు. మనోడు 30 సంఘాలు కట్టేశాడు. అమ్మా, when you start following Jesus, అరే చెప్తున్నా కదా, యేసు ప్రభువుకి ఇచ్చినది మీకు ఇస్తాడు తండ్రి. ఆమేన్. యేసు ప్రభువుకి ఇచ్చింది మీకు ఇస్తాడు తండ్రి. బికాజ్ యు ఆర్ ఎ వండర్ఫుల్ ఫాలోవర్స్. మీరు వెంబడించగలిగితే, ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. నేను నచ్చకూడదు. ఒక సింపుల్ లస్ట్తో కూడిన మాటలు చెప్తాను మీకు. అటెళ్ళు, నేను నీకు నచ్చాను అనుకో, నా ఎదురుంటావు నువ్వు. పోనీ ఎగ్జాంపుల్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకో, నేను ఎదురురా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకో, నా ఎదురు ఉంటావు. నువ్వు నా మాటలను ప్రేమిస్తున్నావా, నా వెనకాల ఉంటావు. ఆల్వేస్ ఎవ్రీ లవర్ దే వాంట్ టు సీ. పెళ్ళికి ముందు డైనింగ్ టేబుల్ ముందు ఎదురెదురు కూర్చుంటారు. పెళ్ళైన తర్వాత ఏం చేస్తాను? పక్కన కూర్చో, ఏం చూస్తాను పాడు, పక్కన కూర్చో అంటారు. పెళ్ళికి ముందు ఎదురెదురు కూర్చుంటారు. పెళ్ళైన తర్వాత యాక్చువల్లీ పక్కన కూర్చోవాలి. యాక్చువల్లీ ఎదురెదురు కాదు. 2 స్ట్రాలు, 2 పుల్లలు, 2 చీకటి పుల్లలు, 2 కట్టెలు, ఎన్ని తలకాయ నొప్పి అని. దట్స్ ద లస్ట్. ఏంటది? వెన్ యూ వాంట్ టు స్టాండ్ బిఫోర్ మీ, దట్స్ ద లస్ట్. వెన్ యూ వాంట్ టు ఫాలో మీ, దట్స్ ద హోలీనెస్. Every believer, every man, every woman, every daughter, every son should follow his father. Amen. Amen. That's the holiness. He is a holy God. Amen.
వాళ్ళకి తెలుసు, ఒకవేళ దేవుడిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసామా భస్మమైపోతామని. They know that secret. They know that secret. They're praising God. Holy, 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 holy. They know that secret. Amen. ముందు నిలబడాలనుకుంటున్నావా? వెనకాల వెంబడిద్దాం అనుకుంటున్నావా? ఎంత క్లియర్గా చెప్పినా ఎవడు వెంబడించుకుంటాడు చెప్పండి, తోలు తీసేను. Never and ever try to stand before God, and never and ever don't try to stand before God carrying person. దేవుడి ముందు, దేవుణ్ణి క్యారీ చేసే వాళ్ళ ముందు ఎదుట నిలబడకూడదు, పక్కన నడవాల. అందుకని 3.5 సంవత్సరాలు వాళ్ళు ఆయనని వెంబడిస్తా ఉన్నారు. ఎన్నో నేర్పించాడు, ఎన్నో చూపించారు. మై గుడ్నెస్, దే స్టార్టెడ్ వాకింగ్ ఇన్ దేర్ ఫుట్ స్టెప్స్ అంటున్నాడు యేసు ప్రభు. నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు అక్కడ స్థలము సిద్ధపరుస్తానంటున్నాడు. వావ్! ఆ మాట వినగలిగిన నేను మీకు చెప్పగలను, ఒకవేళ మీకన్నా ముందు వెళ్తే మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. Amen. I request God, Father, my people are coming, please. కొంచెం స్థలాలు వాళ్ళకు కూడా పెట్టవా? అప్పుడప్పుడు మనం చర్చలు ప్లేసులు పెట్టమంటాం కదా. నేను వస్తా లేట్ అయిపోద్ది, నువ్వు కర్చీఫ్ వేసి పెట్టు. నేను రావడం కొంచెం లేట్ అయింది, నాకు సీటు పక్కన పెట్టు, నేను వచ్చేసి నేరుగా ఫస్ట్ రోలో కూర్చుంటాను. లాస్ట్ రో వచ్చే టైంకి వస్తాము, కానీ ఫస్ట్ రోలో కూర్చుంటాం. ఎవరో ఒకరు మన కొరకు ఏం చేస్తారు? కర్చీఫ్ వేసి పెడతారు. సమ్టైమ్స్ యేసు ప్రభు కూడా అలానే చేస్తున్నాడు. నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఈ పక్కన కూడా నడవకూడదు, ఇలా నడవాల, ఇలా నడవాల, ఇలా నడవాల, ఇలా ఈ వేవ్ లెంత్లో నడిచినా ఒకటి నేర్చుకోగలవు, ఈ వేవ్ లెంత్ నడిస్తే ఇంకోటి నేర్చుకోగలవు, ఈ వేవ్ లెంత్ నడిస్తే ఇంకొంచెం నేర్చుకోగలవు. బట్ ట్రై టు వాక్ విత్ గాడ్, ట్రై టు వాక్ విత్ గాడ్. ఆర్ యు వాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్? ఆర్ యు వాకింగ్ విత్ యువర్ ఫ్యామిలీ? Are you walking with your neighbor? Are you walking with a wrong person? Be careful. కొంటలో పడేస్తాడు నిన్ను, కొంటలో పడేస్తాడే. కొంట రెడీగా ఉంది నీకు దాన్ని పడేయడానికి. You know something, listening to others is also walking with someone else. నువ్వు వేరే వాళ్ళ మాటలు వింటున్నావా? I think వేరే వాళ్ళతో నడుస్తున్నావనే అర్థం. Not only listening, that leads to walking. దుష్టుల ఆలోచన చొప్పున, అంటే ఒకవేళ నీ దుష్టుడు, నీ శత్రువు లాంటి మిత్రుడు మాటలు విని నువ్వు వింటే వెంటనే నడిచేస్తావు. బట్ దేవుడు మాటలు విని వెంటనే ఎందుకు నడవట్లేదు నువ్వు? యు ఆర్ హియరింగ్ థౌజండ్స్ ఆఫ్ సర్మన్స్, యు ఆర్ నాట్ వాకింగ్. ఈరోజు నుంచి డెసిషన్ తీసుకోండి, దేవుడితో తప్ప ఎవరితో నడవకూడదని. దేవుడితో తప్ప ఎవరితో నడవకూడదని. దేవుడితో తప్ప ఎవరితో నడవకూడదు మనం, ఎవరితో నడవకూడదు మనం, ఎవరితో నడవకూడదు మనం, ఎవరితో నడవకూడదు మనం. దేవుడితో తప్ప ఎవరితో నడవకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనల్ని నాశనానికి తీసుకెళ్ళిపోతారు. ఎంతమంది మనోనేత్రములు వెలిగింపబడుతున్నాయి, ఎంతమంది మనస్సులు అలర్ట్ అయిపోతున్నాయి, ఎంతమంది స్పిరిట్స్ అలర్ట్ అయిపోతున్నాయి. ప్లీజ్, దే మే టేక్ యూస్ టు ఫేస్ ద డీమన్స్. చాలా మంది మిమ్మల్ని తప్పు త్రోవలు నడిపిస్తారు. వద్దు. వెన్ యూ వాక్ విత్ గాడ్ యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఆమెన్. కష్టాలు వచ్చినా, వరదలు వచ్చినా, వాన వచ్చినా, బాధ వచ్చినా, అది వచ్చినా, ఇది వచ్చినా, ఓ మై గాడ్. నేను ఒక ఊరికి వెళ్ళాను 6 సంవత్సరాల క్రితం. దట్ వాజ్ మై ఫస్ట్ సర్మన్ ఇన్ దట్ విలేజ్. ఆ 6 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత మొన్న ఆ వ్యక్తి నాతో కలిసి నేను 6 సంవత్సరాల క్రితం చెప్పిన మాట 6 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ చెప్పాడు. ఎవరు చెప్పారు తెలుసా? ఒక తాగుబోతోడు. ఈజ్ అ బూజా. ఆయన తాగేవాడు. వాక్యం చెప్తున్నాను, రోడ్డు మీద అలా పోతున్నాడు, గుర్తుపెట్టుకున్నాడు. అయ్యా మీరే కదా
ఈ మాటలే చెప్పింది నన్ను. సాక్షాత్తు నేనే అన్నాను. నేనే ఆ మాటలు చెప్పింది. నీ కోసమే వచ్చానయ్యా అన్నాడు. ఒక తాగుబోతాడు 6 సంవత్సరాలు ఆ మాటను గుర్తుపెట్టుకోగలిగాడు. మనము ఏ అలవాటు లేని వాళ్ళం, మనం ఇంకెంత గుర్తుపెట్టుకోవాలి? వెంటాడుతున్న ఆ మాట అతన్ని. ప్లీజ్ ట్రై టు వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ట్రై టు వాక్ అకార్డింగ్ టు ద జీసస్. ఆయన చూపించిన మార్గములో మనము నడిచెదముగాక. చెప్తున్నాను కదా, హానోకు చూచిన విజయాలు, హానోకు చూచిన ఆశీర్వాదాలు, హానోకు చూచినటువంటి ఆ గొప్ప స్థితిగతి మనకు కూడా కలుగునుగాక. ఆమేన్. ఈనోక్, he never saw death. Enoch, he never saw poverty. Enoch, he never saw fighting in his family because he is walking with God. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుంచి మనం దేవుడితో నడుద్దాం. ఆమేన్. అయ్యా, నీతో నడుస్తాను ప్రభా. ఇన్ని రోజులు నేను నువ్వే నాతో నడవమన్నాను ప్రభా. సారీ, ఈ రోజు నేను నీతో నడుస్తాను. ఆమేన్. Father, from today I'll walk with you. చెప్దాం అందరము. Father, from today I'll walk with you. Come on, speak out. Father, from today I'll walk with you. 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 If you're pride, you can't walk with God. If you're humble, you will love the word, you will love the commandments. ఎవరైనా దేవుడితో నడవాలా. యవనస్తులే కాదు, చిన్న బిడ్డలే కాదు, వృద్ధులే కాదు, అందరూ దేవుడితో నడవాలా. ఆమేన్. And God is expecting what? A walking. Very simple. భార్యలు కలిగిన వాళ్ళ భర్తలు ఒంటరిగా వాకింగ్ చేయగలరా? చేయలేరు. భార్యలు కలిగిన వాళ్ళు ఒంటరిగా పెళ్ళిళ్ళకి వెళ్ళగలరా? వెళ్ళలేరు. భార్యలు కలిగిన వాళ్ళు ఒంటరిగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళగలరా? కష్టం. మ్యాక్సిమం పోలేరు. ఇంకా తీసుకోపోకూడదని డిసైడ్ అయితే ఇంకా మనం ఏం చేయలేం. బట్ యేసు ప్రభు కూడా భార్యని కలిగి ఉన్నాడు ఈ భూమి మీద. యేసు ప్రభు కూడా వధువు సంఘాన్ని కలిగి ఉన్నాడు ఈ భూమి మీద. అపవాది నడవాలని దేవుడు ఇష్టపడట్లేదు. అన్యజనులు దేవుడు నడవాలని దేవుడు ఇష్టపడలేదు. పరస్త్రీలు దేవుడితో నడవాలని ఇష్టపడలేదు. కానీ వధువు సంఘము దేవుడితో నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. God is expecting the bride will be my walking partner. Father, from today I'll walk with you. రాసుకోండి your declarations, your decisions. Father, from today I walk with you, Lord. I told you many times to walk with me. I'm really sorry, Father. From today I walk with you. Amen. From today let us walk with God. Let us walk with God. ఎప్పుడైతే ఎవరైతే దేవుడితో నడుస్తూ ఉంటారో మీరు గమనించండి, దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్. The Lord will show a glorious life. ఈరోజు మీరు దేవుడితో నడవగలిగితే దేవుడు మిమ్మల్ని అదే పొజిషన్లో పెట్టడు, మహిమకరమైనటువంటి పొజిషన్లోకి తీసుకెళ్తాడు. The Lord will promote you. The Lord will exalt you when you walk with God. When you walk with God, లోకము చూసింది మీరు చూడలేరు. ఆమేన్. లోకము అనుభవిస్తుంది మీరు అనుభవించలేరు. ఆమేన్. లోకములో ఉన్న శ్రమలు మీకు రావు. ఆమేన్. రావాలి అవే మీకు? నో 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 నో. Let us walk with God. దేవుడితో నడిస్తే వచ్చే లాభాలు, దేవుడితో నడిస్తే వచ్చే గొప్ప ఆ వింతైన కార్యాలు ఈరోజు నేను మీకు తెలియపరిచాను. మై డియర్ చర్చ్, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, స్టార్ట్ వాకింగ్ విత్ గాడ్. ఆమెన్. We are